నమస్తే, వెల్కమ్ టు 3T టీవీ న్యూస్. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పైన కేంద్ర మంత్రి అమిత్ షా ఏకవచనంతో బాబాసాహెబ్ అంటూ పార్లమెంట్లో అవమానించినందుకు వ్యతిరేకంగా బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, బహుజన్ సమాజ్ పార్టీ దేశవ్యాప్తంగా చేస్తున్న నిరసనకు సపోర్టుగా, మద్దతుగా అమిత్ షాకు వ్యతిరేకంగా ఈ రోజు బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ ర్యాలీని చేస్తున్నది. ఏదైతే అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు ఇంతవరకు అమిత్ షా వెనక్కి తీసుకోకపోగా బీజేపీ వాళ్ళ నాయకులంతా అమిత్ షాకి సపోర్ట్ గా మాట్లాడుతూ భారతదేశంలో ఏదైతే ఈ 85% ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఆధిపత్య కులాలటువంటి పేదలకు, నిరుపేదలకు విముక్తిని భారత రాజ్యాంగం ద్వారా కల్పించినటువంటి బాబాసాహెబ్ వ్యతిరేకంగా వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ బాబాసాహెబ్ వ్యతిరేకమైనటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి ద్రోహులు, అదే విధంగా భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి వీళ్ళంతా ఈ దేశంలో ఉన్నటువంటి ద్రోహులని ఈ సందర్భంగా బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చెబుతూ, ఏదైతే అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు బాబాసాహెబ్ ని ఏకవచనంతో మాట్లాడిండో ఆ మాట్లాడినటువంటి మాటల్ని వెంటనే వెనక్కి తీసుకొని తన రాజ్యాంగబద్ధంగా పొందినటువంటి పదవిని కూడా వదిలేసి ఈ మొత్తం యావత్ బహుజన సమాజానికి క్షమాపణ వెంటనే చెప్పాలని బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నది. ఇదే సందర్భంగా కాంగ్రెస్ కూడా మొసలి కన్నీరు కాస్తూ, ఎవరైతే రాహుల్ గాంధీ ఉన్నాడో దేశవ్యాప్తంగా రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతుండే కానీ రాజ్యాంగంలో ఏవైతే ముచ్చట్లున్నాయో అవి చెప్పకుండా రాహుల్ గాంధీ దాస్తూ ఉన్నాడు. ఇద్దరు ఒక కైన్ కి అటువైపు ఇటువైపు బొమ్మ బొరుసుల కాంగ్రెస్ అండ్ బీజేపీ బాబాసాహెబ్ గాని, భారత రాజ్యాంగాన్ని గాని, ఈ బహుజన సమాజాన్ని గాని విస్మరిస్తుంది అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాహుల్ గాంధీ కూడా భారత రాజ్యాంగాన్ని పట్టుకొని తిరగడం కాదు, రాజ్యాంగంలో ఉన్నటువంటి 1వ ఆర్టికల్ నుంచి చివరి వరకు కూడా ప్రతి ఆర్టికల్ ని ఈ దేశంలో ఉన్న ప్రజలకు చెప్పాలి. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ ద్రోహం చేసింది కాబట్టి ఆయన కుటుంబం వెంటనే ఈ బహుజన సమాజానికి మాఫీ అడగాలి, క్షమాపణ అడగాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, వీళ్ళందరూ ఎవరైతే భారత రాజ్యాంగాన్ని లేకపోతే బాబాసాహెబ్ ఫోటో పెట్టుకొని దేశవ్యాప్తంగా తిరుగుతున్నటువంటి రాహుల్ గాంధీ గాని, కేజ్రీవాల్ గాని, వీళ్ళంతా బహుజన ద్రోహులు. దీంట్లో మొదటి వరుసలో బీజేపీ ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, ఆ తర్వాత ఆప్ ఉంది. వీళ్ళందరికీ వ్యతిరేకంగా బహుజన సమాజం, యువత, విద్యార్థులు అందరూ ఏకమై డాక్టర్ అంబేద్కర్ గారు ఏదైతే గొప్ప మాట చెప్పిండో ఈ గొప్ప మాటల్ని వెంటనే ప్రజలు ఆ సమాజానికి తెలియజేసి ఈ ద్రోహుల నుండి, ఈ బహుజన ద్రోహుల నుండి 85-90% ప్రజల్ని కాపాడవలసిందిగా ఈ సందర్భంగా కోరుతూ, థ్యాంక్ యూ. జై భీమ్, జై భారత్. మా నాయకురాలు ఇప్పుడు ధృవతార ఒక 2 నిమిషాలు మాట్లాడుతుంది. जय भीम साथियों, जैसा हम जानते हैं कि गृह मंत्री अमित शाह ने परम पूज्य डॉक्टर भीमराव रामजी अंबेडकर का अपमान किया है। डॉक्टर अंबेडकर का ही नहीं, इस देश के बहुजनों का, दलितों का, आदिवासियों का भी अपमान किया है। वो कहते हैं कि बार बार डॉक्टर अंबेडकर 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 कहना इनको फैशन हो गया और भगवान का नाम लिया तो इनको 7 जन्म तक स्वर्ग मिल जाता है। हाँ सुनो, मैं अमित शाह जी को यही कहना चाहती हूँ कि जब हमारे दलितों, बहुजनों पर, आदिवासियों पर, पिछड़े वर्गों पर अन्याय होता है, अत्याचार होता है, जब भी कोई भगवान खड़ा नहीं होता है, तभी डॉक्टर भीमराव रामजी अंबेडकर के संविधान से ही हमें न्याय मिलती है। तो हमारे लिए डॉक्टर अंबेडकर ही भगवान से है, ना भगवान ही भगवान से भी ज्यादा है। नहीं।
इंसानों को गुलाम बनकर हजारों बादशाह बन गए, लेकिन गुलामों को इंसान बनकर एक ही बादशाह बन गए, वही डॉक्टर भीमराव रामजी आम्बेडकर। हम अम्बेडकरवादी है, हमें रोकने को देखो, हम नहीं रुकेंगे, हम रुकने वाले तो नहीं है कि अम्बेडकर खूनी है, हम अम्बेडकरवादी है, हम रुकेंगे नहीं और झुकेंगे भी नहीं। आई एम स्टैंडिंग इन फ्रंट ऑफ यू जस्ट बिकॉज ऑफ द इंडियन कॉन्स्टिट्यूशन एंड कंट्रीब्यूशन ऑफ द डॉक्टर अम्बेडकर। थैंक यू सो मच डॉक्टर अम्बेडकर। हमारा जीवन डॉक्टर अम्बेडकर, हमारी जिंदगी डॉक्टर अम्बेडकर। डॉक्टर अम्बेडकर जिंदाबाद जिंदाबाद। डॉक्टर अम्बेडकर डॉक्टर अम्बेडकर डॉक्टर अम्बेडकर। थैंक यू। जय भीम, जय भारत, जय संविधान।